హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ త్రీస్ టెక్. ప్రీవియస్ వీడియో మనం ఏదైతే కీవర్డ్స్ గురించి చూసామో దాంట్లో పార్ట్స్ వైజ్ గా మనం చేస్తున్నాం కదా, మైక్రోనిస్ ని ఏవేమి ఉంటాయి ఏంటి అనే టాపిక్ మీద. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం హెల్త్ గురించి, టెక్నాలజీ గురించి, ట్రావెల్ గురించి చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఫుడ్ రెసిపీస్ గురించి చూడబోతున్నాము. సో ఫుడ్ రెసిపీస్ అనేది మనం చాలా మంది ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ దానికి సంబంధించి ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో మైక్రోనిష్ టాపిక్స్ ఏ ఉంటాయి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం చూస్తే కనుక లో కార్బ్, సో లో క్యాలరీస్ రెసిపీస్ అనమాట. అంటే మన ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఇలాగా వెయిట్ లాస్ అవ్వాలి, అదేవిధంగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ ఎక్కువగా లేకుండా ఒక మంచి డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు కదా. ఇప్పుడు మూవీ యాక్టర్స్ కానీ లేకపోతే ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. దాని రిలేటెడ్గా ఈ లో కార్బ్ లో క్యాలరీస్ అనే రెండు కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ రెసిపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రిపేర్ చేస్తూ ఒక బ్లాగ్ని అయితే మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఫుడ్ రెసిపీస్లో ఫస్ట్ చూస్తే మైక్రోనిష్. సో మైక్రోనిష్ను గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే మన మెయిన్ టాపిక్లో నుంచి తీసుకున్నట్టయితే కనుక ఇవి స్ప్లిట్ చేసుకుంటూ వాటిని ఒక పర్టికులర్ టాపిక్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకని మనం ఫుడ్ రెసిపీస్లో ఇన్ని విధాలుగా చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇంటర్నేషనల్ వైజ్గా స్ట్రీట్ ఫుడ్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి అంటే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటి, ఒకవేళ థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటి, దుబాయ్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ యూఎస్లో ఉండే స్ట్రీట్ ఫుడ్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, చైనాలో కానీ ఇలాగా ఒక కంట్రీ బేస్డ్గా ఉండే స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. అది ఒక బ్లాగ్ కింద మనం రన్ చేస్తే అది కూడా ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫుడ్ నీష్ బ్లాగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే సీజనల్ కుకింగ్. సో సీజనల్ కుకింగ్ అంటే మనం ప్రజెంట్ యొక్క వింటర్ సిచ్యువేషన్స్ని బట్టి, ఫెస్టివల్స్ని బట్టి ఆ టైంలో ఏమేమి కుక్ చేస్తారు ఏంటి. సపోజ్ ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, వినాయక చవితికి సంబంధించి కొన్ని ఫుడ్ రెసిపీస్ ఉంటాయి అనమాట. వినాయకుడి నైవేద్యం పెట్టేటి కానీ ఇలాగా. ఇప్పుడు ఉగాది వచ్చింది అనుకోండి, ఉగాదికి మనం అందరూ కూడా ఉగాది పచ్చడి చేస్తారు. సేమ్ అదే విధంగా సీజన్ సంబంధించి ఒకవేళ మనం హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్గా ఉంటే కనుక ఆ సీజన్లో ఎటువంటి ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ ఏ టైంలో తినకూడదు, సో ఆ సీజన్లో మనకి దొరికే ఫ్రూట్స్ ఏంటి, ఒకవేళ దానికి సంబంధించి మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయి, వెజిటేబుల్స్ కానీ వాటి గురించి ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాగ ప్రతి ఒక్క దాని గురించి అంటే సీజన్ బేస్డ్ క్లైమేట్ పరంగా అట్ ద సేమ్ టైం మనకి ఫెస్టివల్స్ మంత్ మన క్యాలెండర్ పరంగా ఉంటుంది కదా. సో ఆ వైజ్గా కూడా తీసుకొని మనం పర్టికులర్ ఫుడ్స్ని అయితే మనం అక్కడ ప్రిపేర్ చేస్తూ సీజనల్ ఫుడ్ సిరీస్ని అయితే మనం రన్ చేసుకోవచ్చు మన బ్లాగ్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక హెల్తీ ఈటింగ్. సో హెల్తీ ఈటింగ్ అంటే మన నార్మల్గా అందరూ కూడా ఏది పడితే అది తింటుంటారు, ప్రాపర్గా టైంకి తినడం కానీ అలా ఉండదు. కొంతమంది మార్నింగ్ ఏది నచ్చితే అది తింటారు. ఇప్పుడు మనకి సిటీస్లో చూస్తే 3 AM బిర్యానీ అని, 4 AM బిర్యానీ అని, మిడ్ నైట్ బిర్యానీ అని చెప్పేసి ఇట్లాగా అంటే టైంకి సంబంధం లేకుండా ఓన్లీ టేస్ట్కి వాళ్ళ యొక్క లైక్ ఏదో క్రేజీగా చేయాలన్న థింగ్స్ తోటి సో వాళ్ళు తింటూ ఉంటారు. కొంతమంది ఛాలెంజ్ పెట్టుకుంటారు 5 kg బిర్యానీ ఛాలెంజ్ అని. సో ఇలా కొంతమంది తెలియక ఏ టైంలో ఏది తినాలి, దేని తర్వాత ఏం తినాలి ఇలా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు డైజెస్టివ్ సిస్టమ్ పరంగా. సో అలా కాకుండా హెల్దీ ఈటింగ్ అనే కాన్సెప్ట్ అంటే మనం ఏ టైంలో ఏం తినాలి, ఏ తిన్న తర్వాత మనకి డైజెషన్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఇలా మనం ఆ కాన్సెప్ట్లో వెళ్తూ ఒక మంచి టిప్స్ని ప్రొవైడ్ చేస్తూ హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయాలంటే ఈటింగ్ అనేది అంటే మనం తినే పదార్థాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద మనం ఈ హెల్దీ ఈటింగ్ అనే టాపిక్ని అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే వేగాన్ ఫుడ్ రెసిపీస్. సో వేగాన్ అంటే కంప్లీట్గా మనకి వెజిటేబుల్స్ అనమాట. అంటే లైక్ దాంట్లో మళ్ళీ ఎక్కువగా కుకింగ్ చేసేవి ఆయిల్స్ ఇవి వేసేవి ఏమి ఉండవు. మ్యాక్సిమం ఏంటంటే మనకి ప్యూర్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి ప్రిపేర్ చేసే ఫుడ్ని వేగాన్ ఫుడ్స్ అంటారు. దాని రిలేటెడ్గా కూడా మనం వెళ్ళొచ్చు. దీనికి కూడా చాలా మంచి ఆడియన్స్ ఉంటారనమాట డిఫరెంట్ కంట్రీస్లో. వెజిటేబుల్స్ కంటే కూడా వేగాన్ ఫుడ్ రిలేటెడ్గా చాలా మంది ఆ డైట్స్ని ప్రిపేర్ చేసుకోవడం, తినడం కానీ లైక్ మనకి ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ రిలేటెడ్గా కానీ వెజిటేబుల్స్లో కానీ వాటిని అంటే లైక్ ఇప్పుడు మనం టమాటో ఇట్లా మనకి బర్గర్స్లో వీటిలో పెడుతూ ఉంటారు కదా, దాని లోపల పెట్టే ఏవైతే మనకి వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా వేగాన్ రిలేటెడ్గా వస్తాయి. సో అలాగా వేగన్ రిలేటెడ్గా ఏవైతే ఫుడ్ రెసిపీస్ ఉంటాయో వాటన్నిటి గురించి కూడా ఒక బ్లాగ్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫుడ్ రెసిపీస్లో మనం స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇవన్నీ మైక్రో నీషెస్. దేని దానికి సపరేట్గా బ్లాగ్ రన్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇలాగా ఏదైనా ఒక టాపిక్ని వీటిలోంచి ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని మీద అయితే ఎంత వాల్యూమ్ ఉంది ఏంటి, మనకి ఎంతవరకు రీచ్ రావచ్చు అవన్నీ చెక్ చేసుకొని మీకు దాని మీద బెటర్గా వాల్యూమ్ ఉంది మంచి సెట్ చేస్తున్నారు అందరూ అనుకుంటే కనుక ఆ బ్లాగ్ టాపిక్ని రన్ చేసుకుంటూ మైక్రోనిష్ని తొందరగా ర్యాంక్ చేసుకొని మీకు గూగుల్ నుంచి మంచి ట్రాఫిక్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి రెసిపీస్ తీసుకోవాలి, మార్నింగ్ టైం ఎటువంటి డైట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఎటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, నైట్ ఎటువంటి లైట్ ఫుడ్ తీసుకోవాలి, సో ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆ విధంగా వెయిట్ లాస్కి రిలేటెడ్ సంబంధించిన ఫుడ్ రెసిపీస్ గురించి మాత్రమే మనం బ్లాగ్ అనేది రన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీషెస్ని మనం స్టార్ట్ చేసుకొని మన బ్లాగింగ్ కెరియర్ని చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్.
సో చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రిలేటివ్స్లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు. సో ఈ స్వీట్స్ రిలేటెడ్గా కూడా మనం ఒక బ్లాగ్ రన్ చేసుకోవచ్చు. ఓన్లీ స్వీట్ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ వెజిటేబుల్స్ తోటి ఎటువంటి స్వీట్ చేయొచ్చు, హల్వాస్ ఏంటి, డిఫరెంట్ గులాబ్ జామున్ కానీ వేరే ఉంటాయి కదా, చాలా మెథడ్స్ ఉంటాయి కదా, అటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేసి ఎలాంటి స్వీట్స్ చేయొచ్చు ఏంటి అనేది కూడా మనం ఒక బ్లాగ్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. కోవాస్ ఎలా చేయాలి, వేరే స్వీట్స్ ఎలా చేయాలి, ట్రెడిషనల్ స్వీట్స్ ఏ ఉంటాయి, ఫెస్టివల్ వైజ్గా చేసే స్వీట్స్ ఏ ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే బిర్యానీ రెసిపీస్. ఇది అందరూ ఇష్టపడే టాపిక్ అనమాట. బిర్యానీస్ గురించి ఎక్కువ సెర్చ్ ఉంటుంది. సో బిర్యానీ రెసిపీస్లో మళ్ళీ మనం రెండు తీసుకోవచ్చు. వెజ్ బిర్యానీ రెసిపీస్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ బిర్యానీ రెసిపీస్ తీసుకోవచ్చు. మీ చాయిస్ రెండు కలిపి తీసుకుంటా అనుకున్నా కానీ రెండు టాపిక్స్ని కలిపి బిర్యానీ రెసిపీస్ అని చెప్పేసి కంప్లీట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఏ ఉంటాయి, లైక్ వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీలో బిర్యానీస్ ఎలా వండుతారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ని కూడా బిర్యానీ కాన్సెప్ట్లో తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ మనం చేసుకుంటే రీజియన్ బేస్డ్ రెసిపీస్. సో ఇప్పుడు ఎలా అయితే మనం పైన చూసామో టాపిక్స్ అని కూడా అలాగే ఇక్కడ రీజియన్ బేస్డ్ అనమాట. అంటే ఓన్లీ ఇప్పుడు నార్త్ సైడ్ ఉండే లైక్ ఏదైనా స్టేట్ తీసుకున్నాం, రాజస్థాన్ స్పెషల్ రెసిపీస్ అని తీసుకోవచ్చు, లేకపోతే తెలంగాణ స్పెషల్ రెసిపీస్ అని. అంటే ప్రతి ఒక్క ప్లేస్ కి కొన్ని రెసిపీస్ అనేవి మనకి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చూస్తే మనకి అన్ని చోట్ల కూడా మండీ కనిపిస్తుంది. మండీ యాక్చువల్లీ మన ఇండియాది కాదనమాట కల్చర్, అది అరేబియన్ కల్చర్. సో అక్కడ మనకి అయితే అరబ్ కంట్రీస్ లో ఆ కల్చర్ ఉంటుందో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. సో అది బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంటుంది. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఫ్రెండ్స్ అందరూ కింద కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా స్పెండ్ చేస్తూ తినేది మండి. సో అలాగా ప్రతి ఒక్క రీజియన్ కి కొన్ని ఫుడ్ స్టైల్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్ రెసిపీస్ ఉంటాయి. వాటిని చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనం బ్లాగ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఇది ఫుడ్ రెసిపీస్ కి సంబంధించిన మైక్రోనిష్ ఐడియాస్. ఇంకా చాలా ఉంటాయి, బట్ మీరు కొంచెం కీవర్డ్ రీసెర్చ్ చేస్తే మీకు మంచి డేటా వస్తుంది. నాకు తెలిసిన డేటా ఏదైతే ఉందో నేను సెర్చ్ చేసిన వాటిలో బెస్ట్ ఆప్షన్స్ మీకు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పెట్స్. చాలా మందికి పెట్స్ అంటే చాలా ఇష్టం. కుక్కలు కానీ పిల్లులు కానీ ఇలాగ చేపలను పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది టర్టల్, ఇంకా కొన్ని కంట్రీస్లో అయితే పాముల్ని, కొన్ని చోట్ల మనకి ఇంకా పక్షుల్ని, పులుల్ని, వీటిని కూడా పెంచుకుంటున్నారు అనమాట. సో ఈ పెట్స్ రిలేటెడ్గా కూడా మనం కొన్ని మైక్రోనిషెస్ అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. దాంట్లో ఫస్ట్ మనం చూసినట్టే కనుక పెట్ ఫ్యాషన్. సో పెట్ ఫ్యాషన్ అంటే మన పెట్స్ సంబంధించి ఇప్పుడు చాలా మంది చాలా ఇష్టంగా ఇంట్లో ఒక పర్సన్ లాగా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించి షూస్ వేయడము, డ్రెస్ వేయడము, కళ్ళజోడు, క్యాప్, అలాగే ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ఆ విధంగా మనం పెట్ ఫ్యాషన్ రిలేటెడ్గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని ఎలా రెడీ చేయాలి, ఏంటి, ఏమేమి ఉంటాయి, సో అక్కడ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అవన్నీ, వాటి గురించి కూడా మనం పెట్ ఫ్యాషన్ సంబంధించి కూడా ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పెట్స్ అనే కాన్సెప్ట్లో మనం బ్లాగ్ని మంచిగా తీసుకెళ్ళినట్టయితే నెక్స్ట్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తారో చాలా మంది పెట్స్ని అదే విధంగా చూస్తారు. వాటికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే వెనకాడరు అనమాట. యూఎస్లో అయితే కనుక పెట్స్ రిలేటెడ్ది సెకండ్ పెద్ద మార్కెట్ అనమాట. సో పిల్లల తర్వాత పెట్స్కి వాళ్ళు చాలా ఖర్చు పెడుతుంటారు, దానికి సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేయడానికి కానీ అవన్నీ కూడా. సో అన్ని టాపిక్స్ ఇక్కడ మీకు కవర్ చేస్తున్నాను. యూఎస్ ట్రాఫిక్ కూడా మీకు దీని నుంచి మంచిగా వస్తుంది. మీరు యూఎస్ కీవర్డ్స్ని టార్గెట్ చేసి దాని మీద ఎస్ఈఓ వర్క్ చేసినట్టయితే కానీ తప్పకుండా మీకు యూఎస్ నుంచి కూడా ట్రాఫిక్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పెట్ గ్రూమింగ్. సో గ్రూమింగ్ అంటే వాటిని ప్రాపర్గా, వాటికి అయితే మనకి జుట్టు అవన్నీ ఉంటాయి కదా, గోర్లు కానీ, దాని హెల్త్కి సంబంధించి దానికి ప్రాపర్గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా గ్రూమింగ్ అనమాట. అంటే బయట కనిపించే అపీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ అపీరియన్స్ గురించి, దానికి ఎలర్జీస్ రాకుండా స్నానం చేయించడము, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. సో అదంతా కూడా గ్రూమింగ్ రిలేటెడ్గా వస్తుంది. సో పెట్ గ్రూమింగ్ అని చెప్పి కూడా మనం సర్వీసెస్ కూడా చాలా మంది రన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రమోట్ చేయడము, లేకపోతే ఎవరెవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ ఏరియాలో ఏమి గ్రూమింగ్ ఉన్నాయి, కంపెనీస్ ఏమున్నాయి, ఏంటి, అలాగా మనం కంప్లీట్గా పెట్ గ్రూమింగ్ రిలేటెడ్గా మాత్రమే కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే పెట్ హెల్త్ అండ్ డిసీజెస్. సో పెట్స్ గురించి సంబంధించిన హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి, ఒకవేళ ఏమైనా డిసీజెస్ వస్తే ఆ డిసీజెస్ని మనం ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఇలాగా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మైక్రోనిషెసే. మనం ఓన్లీ ఏదైతే మైక్రోనిష్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ మైక్రోనిష్ మీదే మనం బ్లాగ్ ఆర్టికల్స్ పెట్టాలి. వేరే వాటిని మళ్ళీ మిక్స్ చేయకూడదు. సో మిక్స్ చేస్తే అక్కడ మైక్రోనిష్కున్న మీనింగ్ అనేది పోతుంది. ఓన్లీ మనం ఏదైతే టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద. ఇప్పుడు పెట్ హెల్త్ అంటే హెల్త్ రిలేటెడ్గా ఏమొస్తాయి, ఏ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ రావడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి, ఏ ఫుడ్ పెట్టకూడదు, సో ఎలా వాటిని మెయింటైన్ చేయాలి, అలాగా ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకోవచ్చు. ఏమైనా డిసీజెస్ వస్తే కనుక ఆ డిసీజ్ సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అలాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం పెట్టొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక మైక్రోనిష్ టాపిక్ పెట్ బిహేవియర్ అండ్ ట్రైనింగ్ అనమాట.
సో పెట్ బిహేవియర్ అంటే మనకి పెట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి బిహేవియర్ కొన్ని ఆడ్గా బిహేవ్ చేస్తుంటాయి. ఏమైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అరవడం కానీ, చికాకు చేయడం కానీ, సో ఇలా కొద్దిగా చికాకు చేస్తాయి. ఇంట్లో ఉన్న ఏమన్నా మనం లేనప్పుడు వాటిని చింపేయడం కానీ చాలా మంది జరుగుతూనే ఉంటుంది. షూస్ కొరికేయడం కానీ, చెప్పులు కొరికేయడం కానీ, కర్టెన్స్ లాగడం కానీ ఇలా ఉంటుంది. సో వాటి బిహేవియర్ అనేది కొంచెం ఆడ్గా ఉంటుందన్నమాట. అటువంటి వాటికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే అవి సైలెంట్గా మనం చెప్పినట్టు వింటాయి, మనం ఉన్నా లేకపోయినా కానీ అవి ఎప్పుడు ఒక డిసిప్లిన్గా ఉండాలంటే ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా మనం దాంట్లో డిస్కస్ చేస్తూ ఒక బ్లాగ్ నిష్ని అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసుకున్నట్టయితే పెట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అంటే దానికి సంబంధించి ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్లో లైక్ మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి, సో ఓవర్గా ఫుడ్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే మనం ఇప్పుడు కూడా ఏదైతే ఉన్నామో మనం ఎలా ఉంటుంది వాటి డైజెస్టివ్ సిస్టమ్ కానీ వాటికి సంబంధించి ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏదైనా న్యూట్రిషన్ ఉంది కదా అని చెప్పేసి మనం ఎక్కువగా తిన్నాం అనుకోండి, చికెనే ఒక వారం 10 రోజులు ఒక నెల రోజులు అలాగే కంటిన్యూ తింటున్నాం అనుకోండి, మనకి తెలియకుండా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ న్యూట్రిషన్ కూడా వాటి ఎంతవరకు అవసరము, ఎటువంటి న్యూట్రిషన్ పెట్టాలి, వాటికి ఇచ్చే ఫుడ్లో మనం ఎటువంటి ఫుడ్ని మనం మెయింటైన్ చేయాలి, లైక్ కొంత లిక్విడ్స్, అదేవిధంగా రా ఫైబర్, మీట్. సో ఇవన్నీ ఎక్కువగా ఇప్పుడు చాలా మంది పెడిగ్రీ పెడుతున్నారు. పెడిగ్రీ ఓవర్గా పెట్టినా సరే వాటికి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. వాటి ఏజ్కి ఎంత ఫుడ్ అవసరమో అంతవరకే పెట్టాలి. అలాగా స్పెషల్గా ఒక న్యూట్రిషన్ బేస్డ్ డిఫరెంట్ పెట్స్ ఉంటాయి కదా, ఆ పెట్స్ రిలేటెడ్గా మనం చాలా తీసుకోవచ్చు. డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, ఫీడింగ్ పెట్టి మనకి బర్డ్స్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఏవైతే మన ఫిష్ ఆక్వేరియంలో ఉంటాయో వాటికి ఎంతవరకు వేయాలి, ఎలా వేయాలి, ఏంటి అనే దాని గురించి ఓన్లీ పెట్స్ రిలేటెడ్గా న్యూట్రిషన్ గురించి మనం ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెట్ ఫోటోగ్రఫీ. సో చాలా మందికి ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. దానికి సంబంధించి పెట్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి, దానికి సంబంధించి లొకేషన్స్ కానీ వాటిని ఎలాగ మనం ఆడిస్తూ ఫోటోగ్రఫీ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద కూడా మనం చక్కగా ఒక బ్లాగ్ ని రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పెట్ ఫోటోగ్రఫీ ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్టెడ్ ఉండి అట్ ద సేమ్ టైం పెట్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారుగా, అలాంటి వాళ్ళకైతే ఈ టాపిక్ బాగా సెట్ అవుతుంది. సో మీరు ఫోటోగ్రఫీ సంబంధించి కానీ మీరు ఏమైనా తీసిన ఫొటోస్ కానీ వాటన్నిటి గురించి కూడా డిస్క్రైబ్ చేస్తూ, లేకపోతే ఏదైనా మంచి ఫొటోస్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనం ఒక బ్లాగ్ ఆర్టికల్స్ని తీసుకెళ్లొచ్చు. అంటే లైక్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయాలి. ఎవరైతే ఆ పర్టికులర్ బ్లాగ్ చదువుతున్నారో అలాంటి వాళ్ళ ఆడియన్స్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయడం కోసం ఇటువంటి పెట్ ఫోటోగ్రఫీ అనే రిలేటెడ్గా మనం తీసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా మనం కొటేషన్స్ పెట్టడం కానీ అలాగే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. జస్ట్ మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం కీవర్డ్ రీసెర్చ్ చేసి పెట్ ఫోటోగ్రఫీ అని కొట్టగానే మనకి ఎటువంటి వెబ్సైట్స్ వస్తున్నాయి, వాటిలో డేటా ఎటువంటిది ఉంది అవన్నీ కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఆ టాపిక్స్ మీద వర్క్ చేసినట్టే మీకు చాలా తక్కువ టైంలో మంచి ట్రాఫిక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక పెట్ ఫుడ్ అనమాట. సో పైన మనం న్యూట్రిషన్ చూసాము, ఇక్కడ ఫుడ్ చూసాము. ఫుడ్ రిలేటెడ్గా కూడా మనం దీంట్లో పెట్టవచ్చు అనమాట. లైక్ మీట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో న్యూట్రిషన్ వాల్యూస్ వేరు, అంటే లైక్ దానికి ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఎటువంటి ఫుడ్స్ పెట్టాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ సపరేట్గా అనమాట. లైక్ డాగ్స్కి అయితే ఎటువంటి ఉండాలి, ఆ ఏజ్ని బట్టి ఎంత మీట్ ఉండాలి దాంట్లో, ఇలా అన్ని ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. క్యాట్స్కి అయితే ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి ఫుడ్ పెట్టకూడదు. సో ఫుడ్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా దాంట్లో తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఇది పెట్ టాయ్స్ అనమాట. సో ఎందుకు బెస్ట్ టాపిక్ అన్నానంటే ఇది చాలా, అంటే ఎలా అయితే మనం చెప్పాను కదా కిడ్స్ని ఎలా చూస్తారో అలాగే పెట్స్కి సంబంధించి కూడా చాలా ఉంటాయి. సో ఈ టాయ్స్ సంబంధించి అవి ఆడుకోవడానికి కానీ వాటికి వీటికి అలా మనకి బయట వెళ్ళినప్పుడు బాల్స్ అని, లేకపోతే అవి నోటితో పట్టుకొని ఆడుకోవడానికి మన బోన్ టైప్ ఉండే డిజైన్లో టాయ్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. సో ఈ టాయ్స్ కూడా మంచి మార్కెట్ ఉంటుంది. మీరు పెట్ టాయ్స్ గురించి చూసి ఆ పెట్ టాయ్స్ గురించి సంబంధించిన రివ్యూస్ కానీ లేకపోతే ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి వాటి గురించి కూడా మీరు ఆర్టికల్స్ పెట్టుకుంటూ మీరు ఒక స్పెసిఫిక్ పెట్ టాయ్స్ అనే నీష్ మీద కంటిన్యూ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పెట్ యాక్సెసరీస్. సో యాక్సెసరీస్ అంటే మనకి మెడలో వాడే బెల్ట్ దగ్గర నుంచి వాటికి వాడే గ్రూమింగ్స్ రిలేటెడ్గా వాడే ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే అవి పడుకోవడానికి యూజ్ చేసే బెడ్ కానీ, లేకపోతే మనం ట్రావెల్ చేసేటప్పుడు వాటికి యూజ్ చేసే ఏవైతే ఉంటాయో, ఈవెన్ వాటి షిట్ వెళ్ళినా కానీ ఆ షిట్కి సంబంధించి తీయడానికి కూడా చేతులు పెట్టకుండా ఒక సపరేట్గా ఉంటాయి. ఇలా మనకి చాలా ఉంటాయి, ఒకటని కాదు. పెట్స్ రిలేటెడ్గా చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ పెట్ యాక్సెసరీస్ రిలేటెడ్ దాంట్లో తీసుకువెళ్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఒక బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మైక్రో నీషెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి టాపిక్ అనేది ఎక్కువగా ఉండదు. జస్ట్ ఒక టాపిక్ని, అంటే మీన్ ఒక పర్టికులర్ నీష్ని తీసుకొని ఆ నీష్ లోపల ఉండే మెయిన్ ఇంటర్నల్ టాపిక్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. అలాగా మనం కంటిన్యూ చేస్తూ మన యొక్క బ్లాగ్ని చాలా తొందరగా ర్యాంక్ అయ్యేలాగా ఆల్రెడీ ఏవైతే బ్లాగ్స్ ఆల్రెడీ ఉన్నాయో ఆ పర్టికులర్ బ్లాగ్స్ని ఒకసారి మనం
అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఎటువంటి కంటెంట్ పెట్టారో దానికంటే బెటర్ కంటెంట్ ఏం ఇవ్వాలో మనం చెక్ చేసుకొని మాత్రమే ఈ విధంగా ఒక స్పెసిఫిక్ బ్లాగ్ నిష్ ఏదైతే ఉంటుందో వాటి మీద మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పెట్స్ రిలేటెడ్గా ఉండే మైక్రో నిషెస్. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లాంట్స్. చాలా మందికి ప్లాంట్స్ అంటే ఇష్టము. ఇప్పుడు పెట్స్ ఎలా ఇష్టం, చాలా మంది ప్లాంట్స్ ఇష్టపడుతుంటారు, ఇంట్లో పెంచుకోవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నేను కొన్ని మైక్రో నిష్ టాపిక్స్ అయితే తీసుకొని వచ్చాను. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇండోర్ ప్లాంట్. సో ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్ ఏ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఇండోర్ ప్లాంట్ అండ్ కేర్ అనమాట. సో దానికి సంబంధించి మనం ఒక బ్లాగింగ్ టాపిక్ని అయితే తీసుకెళ్లవచ్చు. ఇంట్లో యూస్ చేసే ప్లాంట్స్ ఏ ఉంటాయి, వాటిని ఎలా పెంచుకోవాలి, వాటి ఎట్లా చూసుకోవాలి, ఒకవేళ మన ఇంటి నుంచి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు వాటికి వాటర్ ప్రాబ్లం రాకుండా అలా మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. సో కేరింగ్ అనమాట, వాటికి సంబంధించి మనం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాటికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్గా మనం ఒక ఇండోర్ ప్లాంట్స్ రిలేటెడ్గా మాత్రమే మనం ఒక బ్లాగ్ని రన్ చేసుకోవచ్చు. దాంట్లో మన అవుట్డోర్ ప్లాంట్స్ కానీ బయట పెద్ద పెద్ద ట్రీస్ కానీ వాటి గురించి డిస్కస్ చేయము. కేవలం ఇండోర్లో పెంచుకునే వాటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎడిబుల్ ప్లాంట్స్ అండ్ హెర్బ్స్ అనమాట. ఎడిబుల్ ప్లాంట్స్ అంటే మనం తినే కాయగూరలు అనమాట. దాని గురించి అక్కడ మనకి ఎడిబుల్ ప్లాంట్స్ అన్నారు. మనం ఏవైతే రెగ్యులర్గా కాయగూరలు ఇవన్నీ ఉంటాయో వాటి గురించి మనకు ఒక గార్డెన్ ఉందనుకోండి, ఆ గార్డెన్లో మనం ఏమేమి పెంచుతున్నాం, వంకాయల, టమాటాల, పచ్చిమిర్చా, లేకపోతే కొత్తిమీర, పుదీనా. సో హెర్బ్స్ అంటే మనకు అవన్నీ వస్తాయి. ఇంకా ఏమన్నా మనం పెంచామనుకోండి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా హెర్బ్స్ కిందే వస్తాయి. సో అల్లం, వెల్లుల్లి, ఇంకా ఫర్దర్గా మనం ఇంకేమన్నా ఆవాలు కానీ ఇవన్నీ కూడా. సో ఇలాగ మన ఎడిబుల్ అంటే తినడానికి ఉపయోగపడే ఏవైతే ఉంటాయో ప్లాంట్స్, వాటి రిలేటెడ్గా కూడా మనం ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఎడిబుల్ ప్లాంట్స్ ఇన్ బాల్కనీ, ఎడిబుల్ ప్లాంట్స్ ఇన్ టెర్రస్ అనే కాన్సెప్ట్ని తీసుకుని టెర్రస్ మీద పెంచుకునే ఎడిబుల్ ప్లాంట్స్ ఏ ఉంటాయి, బాల్కనీ ఉండే ఏరియాలో, ఇంట్లో కుకింగ్ ఏరియాలో మనం పెంచుకునే ఎడిబుల్ ప్లాంట్స్ ఏ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి గ్రాస్ ఏది మన గోధుమ గడ్డని ఇలా డిఫరెంట్గా మెంతుకూర అని, ఆవాలు అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా వేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ కిచెన్లోనే సెట్ చేసుకొని దాంట్లో విత్తనాలు వేసుకొని జస్ట్ అవి కొద్దిగా మొలక రాగానే కట్ చేసుకొని వాటిని చట్నీస్లోకి లైక్ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ అదే విధంగా ఇలాగ తినడానికి ఉపయోగపడే ప్లాంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఇంటి దగ్గరే ఉండి మనం ఏ విధంగా పెంచుకోవచ్చు, హెర్బ్స్ సంబంధించినవి కూడా మనం ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ మనం ఒక బ్లాగ్ రూపంలో చూపిస్తూ ఒక మైక్రో నీష్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లాంట్ ప్రోపగేషన్. సో ఈ ప్లాంట్ ప్రోపగేషన్ ఏంటంటే మనకి అంటుకట్టడం అంటారు కదా తెలుగులో, సో దాన్నే ఇంగ్లీష్లో ప్రోపగేషన్ అంటారు. లైక్ మనకి మొక్కల్ని ఏ విధంగా అంటుకట్టాలి, వాటికి సంబంధించి ఎలా కట్ చేయాలి, ఏ మొక్కకి ఎలా చేయాలి, మనం అంటుకట్టేటప్పుడు ఎన్ని రోజులు పడుతుంది, దానికి వ్రాపింగ్ ఎలా చేయాలి, దానికి ప్రాపర్గా మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పెద్ద మొక్కలకైతే ఏ విధంగా అంటుకడతారు, చిన్న చిన్న మొక్కలకైతే ఏ విధంగా అంటుకడతారు, అలాగా ప్రతి ఒక్కటి అనమాట. ప్రోపగేషన్ సంబంధించి మనం ప్రతి ఒక్కటి కూడా లైక్ బోన్సాయి మొక్కలు ఉంటాయి, వాటికి ఎలా చేయాలి, ఇప్పుడు మనకి మామిడి మొక్కలు కానీ ఇవన్నీ కూడా బయట ఇస్తూ ఉంటారు కదా హైబ్రిడ్కి సంబంధించిన, వాటికి ఎలా ప్రోపగేషన్ చేస్తూ ఉంటారు. ఇలా మనం ప్రతి ఒక్క రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ప్రోపగేషన్ రిలేటెడ్గా ఉండే అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఒక మైక్రోనిష్ బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లాంట్ బేస్డ్ క్రాఫ్ట్స్. సో ఈ ప్లాంట్ బేస్డ్ క్రాఫ్ట్స్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తుంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్లోనే డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోన్సాయి, బెస్ట్ ఎగ్జాంపుల్ బోన్సాయి తీసుకోవచ్చు, లేకపోతే లక్కీ బ్యాంబూ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో ఈ క్రాఫ్ట్స్ ఏంటంటే మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకోవడానికి. నెక్స్ట్ మనకి లక్కీ బ్యాంబూలోనే కొంచెం డిఫరెంట్గా లైక్ మనం అల్లినట్టు ఉంటాయి కొన్ని. నెక్స్ట్ బోన్సాయిలోనే డిజైన్స్ ఉంటాయి, కొన్ని యానిమల్ టైప్ డిజైన్స్ అని, ఇలాగ క్రాఫ్ట్ బేస్డ్గా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనకి తోరణంలాగా కొన్ని మొక్కలు సెట్ చేసుకోవచ్చు పెంచుకొని. వాటన్నిటి గురించి కూడా క్రాఫ్ట్స్ ఏమేమి ఉంటాయి, ప్లాంట్ రిలేటెడ్గా చేసే క్రాఫ్ట్స్ కానీ, ప్లాంట్స్లో మనం డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకునే ప్లాంట్స్ గురించి కానీ మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దీంట్లో ఏ టాపిక్ డౌట్ ఉన్నా కానీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్స్ వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా బేస్ చేసుకొని మీకు ఎటువంటి సైట్స్ ర్యాంక్ అవుతున్నాయి, వాటి మీద మనం వర్క్ చేస్తూ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సీజనల్ ప్లాంట్ కేర్ అనమాట. సీజనల్ ప్లాంట్ కేర్ సేమ్ మనం ప్రతి టాపిక్లో మాట్లాడుకుందాం సీజనల్ అని. సో ఆ పర్టికులర్ సీజన్లో ప్లాంట్స్కి మనం ఎటువంటి, ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి వాటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి. ఒకవేళ రైన్ సీజన్లో అయితే కనుక కొన్ని ప్లాంట్స్ ఎక్కువ వాటర్ అయితే చనిపోతాయి అనమాట, కొన్ని ప్లాంట్స్ వాటర్ కొద్దిగా తక్కువైనా కానీ చనిపోతాయి. కొన్ని ప్లాంట్స్కి ఎప్పుడు వాటర్ ఉండాలి. సో ఇలాగా ప్రతి ఒక్కటి అనమాట ఆ సీజన్ బేస్ చేసుకొని వాటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, వాటికి ఎటువంటి చీడలు పీడలు అంటే లైక్ మనకు పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుతుంటారు కదా, పురుగులు పట్టకుండా ఇవన్నీ చేయకుండా. సో వాటి గురించి కూడా మనం ప్లాంట్ కేరింగ్ గురించి కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ ఫోటోగ్రఫీ అండ్ ఆర్ట్ అనమాట. సేమ్ ఎలా అయితే మనం యానిమల్స్ గురించి చూసామో పెట్స్ గురించి దీంట్లో కూడా ఉంటుంది. ప్లాంట్స్ గురించి ఫోటోగ్రఫీ కానీ దానికి సంబంధించి ఏమైనా ఆర్ట్ క్రియేట్ చేస్తే వాటితో ఎలా చేయొచ్చు. సో ప్లాంట్స్ తోటి మనకి చేసే ఆర్ట్స్ ఏముంటాయి లైక్ ఆకులతో కానీ వీటితో కానీ ఇలా ప్రతి ఒక్కటి అనమాట.
ఆర్ట్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక చోట మనం పెట్టి ఒక బ్లాగ్ని రన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటికి మనం ఏం చేయొచ్చు అంటే ఫొటోస్ ద్వారా కానీ మనం ఎలాగ పబ్లిష్ చేసుకుంటాము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఒక బ్లాగ్ నీష్ని అయితే ముందుకు తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ మనకి హోమ్ బాల్కనీ గార్డెన్స్. ఇప్పుడు చాలా మందికి టెర్రస్ ఉంటుంది, డాబా పైన పెంచుకోవడం. కొంతమందికి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉన్నారు, వాళ్ళకి టెర్రస్ ఉండదు, ఓన్లీ బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీలో పెంచుకోవడానికి అవకాశం ఉన్న ప్లాంట్స్ ఏంటి, ఎటువంటి ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మనకి బాల్కనీ లుక్ బాగుంటుంది, ఆ అపీరియన్స్ అంటే తక్కువ స్పేస్ లో పెంచుకోవడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ గా మనం మెన్షన్ చేస్తూ ఒక బాల్కనీ బేస్డ్ బాల్కనీ గార్డెన్ అని చెప్పి ఒక డొమైన్ నేమ్ తీసుకొని దాని మీద మనం వర్క్ చేసినా గానీ మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సిటీస్ లో చూసుకుంటే కనుక ఇప్పుడు మెట్రో సిటీస్ అన్ని చోట్ల మాక్సిమం మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు లైక్ ఒక 100 ఇల్లులు ఉన్నాయంటే 100లో మనకి ఒక 30-40 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్ లో అందరూ కూడా ఏంటంటే పైన టెర్రస్ మీద పెంచుకోవడానికి అవకాశం ఉంది, కొన్ని చోట్ల పర్మిషన్స్ కూడా ఇవ్వరు ఈవెన్. సో కాబట్టి వాళ్ళు ఓన్లీ బాల్కనీ ఏరియాలో పెంచుకోవడానికి ఎటువంటి పాట్స్ ఉంటాయి, బాల్కనీ ఏరియాలో ఎటువంటి స్టాండ్స్ పెట్టుకోవాలి, బాల్కనీ ఏరియాలో ఎటువంటి మొక్కలు వేసుకోవచ్చు, లైక్ మెష్ పెట్టుకుంటే కానీ మెష్కి ఎటువంటి తీగలు పెట్టుకుంటే మనకి ఇంకా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బాల్కనీ గార్డెన్ రిలేటెడ్గా మనం మంచి టాపిక్ని అయితే ముందుకు తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే వర్టికల్ గార్డెనింగ్. సో ఈ వర్టికల్ గార్డెనింగ్ అనేది కొత్తగా ఇప్పుడు వస్తుందన్నమాట. సో దీని గురించి అయితే మీరు వర్క్ చేయొచ్చు, మంచి రిజల్ట్సే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎలా అయితే మనం కుండీల్లో పెట్టి కింద ప్లెయిన్ గా పెట్టుకుంటామో, ఇది వర్టికల్ గార్డెన్ అనేది మనకి పైకి గాల్లోకి అనమాట పొడుగ్గా, లైక్ ఒక 10 feet 12 feet హైట్ వరకు మనం ఏ విధంగా గార్డెన్ ప్లాంట్స్ ని పెంచుకోవచ్చు, లైక్ ఒక పైప్ ప్లాంట్ దాంట్లో కానీ. సో ఈ వర్టికల్ గార్డెనింగ్ ఏంటంటే ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడకి మనకి స్పేస్ లేకపోయినా కానీ ఆ గోడ మీదే మనం ప్లాంట్స్ ని ఏ విధంగా ప్లేస్ చేసుకుని వాటిని మనం పెంచుకోవచ్చు. లైక్ ఇలా మనకి ఏవైతే ఉంటాయో క్యాబేజెస్ కానీ క్యారెట్స్ కానీ ఎలా పెంచుకోవచ్చు ఏంటనేది వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ రిలేటెడ్ గా ఉండే టాపిక్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చాలా ఇంట్రెస్టెడ్ గా ప్రతి ఒక్క టాపిక్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చిన టాపిక్స్ ఏమున్నాయనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఫోటోగ్రఫీ. సో చాలా మందికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటుంది, చాలా మంది ఫొటోస్ తీస్తూ ఉంటారు మొబైల్లో కానీ వీటన్నిటిలో కూడా. సో ఫోటోగ్రఫీ రిలేటెడ్ గా వెళ్ళినప్పుడు మనం చాలా అంటే చాలా టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని మైక్రోనిష్ టాపిక్స్ అయితే ఈ రోజు నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఫస్ట్ చూసుకుంటే కెమెరా గేర్ రివ్యూస్ అనమాట. సో కెమెరా గేర్ రివ్యూస్ అంటే కెమెరాకి సంబంధించి ఏవైతే గేర్ ఉంటాయి, లైక్ ట్రైపాడ్ అవ్వచ్చు, గింబల్స్ అవ్వచ్చు, మైక్స్ అవ్వచ్చు, లైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కెమెరాస్ కి యూజ్ చేసే ఎవ్రీ గేర్ గురించి, లైక్ మనం మెడలో వేసుకునే స్ట్రాప్ దగ్గర నుంచి మనం క్యారీ చేసే బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా కెమెరా గేర్స్ కి సంబంధించి కాబట్టి వాటి గురించి రివ్యూస్ వస్తే ఏ ప్రోడక్ట్ బాగుంటుంది, ఏం ప్రోడక్ట్ బాగాలేదు అనే దాని గురించి మనం ఇవ్వచ్చు. వన్స్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ ప్లేస్ చేసుకొని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫోటోగ్రఫీలో ఫోటోగ్రఫీ టిప్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. అంటే మనం ఫోటోగ్రఫీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు, టెక్నిక్స్ ఏ ఉంటాయి, సో మనకి లో లైట్లో ఎలా తీసుకోవాలి, ఎక్కువ లైట్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకుంటే మనకి ఫొటోస్ బాగా వస్తాయి, పోర్ట్రైట్ ఫొటోస్ షూట్ చేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఫ్లాషెస్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, సో కెమెరా యాంగిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే కనుక వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎటువంటి యాంగిల్లో వెళ్తే అది ఎటువంటి మూడ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీకు దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని రిలేటెడ్ గా ఉండే ప్రతి ఒక్క టాపిక్ ని, ఫోటోగ్రఫీ నథింగ్ బట్ మీరు కెమెరాస్ ని తీసుకోవచ్చు, వీడియోస్ గురించి తీసుకోవచ్చు, ప్రతి ఒక్క టాపిక్ ని గురించి కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏ ఉంటాయో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్పెసిఫిక్ బ్లాగ్ ని అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఫోటోగ్రఫీ బిజినెస్ టిప్స్. సో ఫోటోగ్రఫీ బిజినెస్ టిప్స్ అంటే మనం ఒక ఫోటోగ్రఫీ బిజినెస్ కానీ లేకపోతే వీడియోగ్రఫీ బిజినెస్ కానీ రన్ చేయాలనుకుంటే దానికి సంబంధించి ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతమంది స్టాఫ్ ఉండాలి, ఎలా మనం ఛార్జ్ చేయొచ్చు, సో వాళ్ళకి మనం చెప్పేటప్పుడు కొటేషన్ చెప్పేటప్పుడు ఎటువంటి పాయింట్స్ చెప్పాలి, టైమింగ్స్ ఎలాగా, నార్మల్ గా వచ్చేసి ప్రైవేట్ షూట్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా, సో అలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం బిజినెస్ రిలేటెడ్ గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక బ్లాగ్ న్యూస్ లో పెట్టి రన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. రెంటల్కి ఇవ్వడం కానీ, కెమెరాస్ రెంటల్కి ఇవ్వడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం దాంట్లో బిజినెస్ రిలేటెడ్ గా వస్తుంది. దాన్ని ఫోటోగ్రఫీ బిజినెస్ టిప్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకునే ట్రావెల్ ఫోటోగ్రఫీ. చాలా మంది ఇప్పుడు ఫోటోగ్రఫీ బయట లోకల్ సిటీలో అలా చేస్తున్నారు, కొంతమంది ఎస్పెషల్లీ ట్రావెల్ ఫోటోగ్రఫీ మీద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ట్రావెల్ చేస్తూ అక్కడ ఉండే ఏరియాస్ గురించి ఫొటోస్ తీయడము, వాళ్ళు వెళ్లే ప్లేసెస్ గురించి ఫొటోస్ తీయడము. సో ఇలాగ ట్రావెల్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి ఏంటి, దానికి యూస్ అయ్యే బెస్ట్ కెమెరాస్ ఏంటి, సో ఇలాగ ట్రావెల్ చేస్తూ ఉండే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళని మనం టార్గెట్ చేస్తూ ట్రావెల్ ఫోటోగ్రఫీ అనేది తీసుకోవచ్చు. దాంట్లో డ్రోన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వేరే డిఫరెంట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేయొచ్చు, గింబల్స్ గురించి, యాక్షన్ కెమెరాస్ గురించి. సో ఇలాగ మనకి ట్రావెల్ రిలేటెడ్ గా ఉండే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ కూడా మనం ఒక ఫోటోగ్రఫీ కాన్సెప్ట్ లో ఎలా తీసుకెళ్లాలి ఏంటి, ట్రావెల్లో సింగిల్ గా ఉన్నప్పుడు ఎటువంటి ఫొటోస్ తీసుకోవాలి, గ్రూప్ గా ఉన్నప్పుడు ఎటువంటి ఫొటోస్ తీసుకోవాలి, సో ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా ఒక బ్లాగ్ న్యూస్ అయితే మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే
లెన్స్ రివ్యూస్ అండ్ కంపారిజన్ అనమాట. సో మనకి ఫోటోగ్రఫీలో చూసుకుంటే కెమెరా లెన్సెస్ ఉంటాయి కదా. సో ఈ కెమెరా లెన్సెస్ గురించి రివ్యూస్ ఇవ్వచ్చు. షార్ట్ లెన్స్ కానీ, ప్రైమ్ లెన్స్ కానీ, లేకపోతే కిట్ లెన్స్ ఏవైతే ఉంటాయి, లాంగ్ లెన్స్ ఏవైతే ఉంటాయి, నెక్స్ట్ మనకి షటర్ స్పీడ్ సంబంధించినవి కానీ, దాంట్లో మనకి అపెచ్యూర్ సంబంధించినవి కానీ వాటి రివ్యూస్ ఇవ్వడము, లైక్ మనకి కంపేర్ చేయడము, లైక్ కెనాన్లో ఎటువంటి లెన్సెస్ ఉన్నాయి, నికాన్లో ఎటువంటి లెన్సెస్ ఉన్నాయి, మైక్రో ఫోర్ థర్డ్ లెన్సెస్ అంటే ఏంటి, నెక్స్ట్ అదే సినిమాటిక్ లెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సినిమాస్లో యూస్ చేసే లెన్స్ ఎలా ఉంటాయి, సో మనకి మాన్యువల్ లెన్స్కి, ఆటోమేటిక్ లెన్స్కి, ఆటో ఫోకస్ లెన్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కంపేర్ చేసుకుంటూ మనం రివ్యూస్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక లెన్స్ మెయింటెనెన్స్ అండ్ కేర్. సో లెన్స్ మెయింటెనెన్స్ అండ్ కేర్ అంటే మనం ఏవైతే కెమెరాస్ యూస్ చేస్తుంటామో కెమెరా సంబంధించిన లెన్స్ ఉంటాయి కదా, ఈ లెన్స్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, వాటికి మనం కేరింగ్ ఎలా తీసుకోవచ్చు, లైక్ ఎటువంటి డస్ట్ పడకుండా కానీ ఏమైనా గీతలు పడ్డా ఎలా క్లీన్ చేసుకోవాలి, దానికి క్లీన్ చేసుకునే కిట్ ఏముంటుంది, సో ప్రాపర్గా వాటిని మెయింటైన్ చేయాలంటే ఎలా చూసుకోవాలి అంటే లైక్ కొన్ని లెన్స్ చాలా సెన్సిటివ్ లెన్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా పడితే అలా క్యారీ చేసాం అనుకుంటే అవి లెన్స్ లోపల డిస్టర్బ్ అవుతాయి అనమాట, వాటి పొజిషన్స్ డిస్టర్బ్ అవుతాయి. అప్పుడు మనకి ఏదైతే పిక్చర్ ఉంటుందో దాని ప్రాపర్ రాదు, అంటే లైక్ ఆ లెన్స్కి ఏదైతే డిజైన్ చేసో అంత కరెక్ట్గా రాదనమాట. సో అటువంటి సెన్సిటివ్ లెన్స్ ఉంటాయి. అదేవిధంగా మనం కెమెరాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలా కంప్లీట్గా లెన్స్ అండ్ కెమెరా రిలేటెడ్గా మెయింటెనెన్స్ అండ్ కేరింగ్ గురించి కూడా మనం ఒక బ్లాగ్ని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మూవీ మేకింగ్, కెమెరా అండ్ లెన్సెస్ అనమాట. సో ఇక్కడ లెన్స్లో మనకి ఫోటోగ్రఫీ లెన్స్ ఉంటాయి, వీడియోగ్రఫీ లెన్స్ ఉంటాయి. అదేవిధంగా మూవీ మేకింగ్ అనగానే మనకి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే కెమెరాస్ ఉంటాయి అనమాట. సో ల్యాక్స్లో ఉంటాయి ఈ కెమెరాస్, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఎటువంటి కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి మూవీస్లో ఎలా యూస్ చేస్తారు, అసలు ఒక మూవీకి ఎన్ని షార్ట్స్ పెడతారు, అన్ని షార్ట్స్లో మనకి ఎన్ని యాంగిల్స్లో కెమెరాస్ ఉంటాయి. సో ఇలా మూవీ మేకింగ్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కానీ, దాంట్లో యూస్ చేసే లెన్స్ కానీ, డిఫరెంట్ లెన్స్ ఉంటాయి కదా. సో అక్కడ కెమెరామ్యాన్స్ ఎటువంటి లెన్స్ యూస్ చేస్తుంటారు, ఒకవేళ మనకి షార్ట్ ఫిల్మ్స్ ఇస్తే ఎటువంటి లెన్స్ యూస్ చేస్తుంటారు, లైక్ కొంచెం పెద్ద పిక్చర్ చూస్తే కనుక 3D రిలేటెడ్గా యూస్ చేస్తే ఎటువంటి లెన్స్ యూస్ చేస్తారు. సో ఇలా ప్రతి ఒక్కటి మనం తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ రిలేటెడ్గా మనం మైక్రోనిష్ని టార్గెట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన టాపిక్స్ ఇంకా చాలా ఉంటాయి. బట్ మీరు రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేస్తే కనుక మీకు తప్పకుండా మంచి డేటా అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూవీస్ అనమాట. సో చాలా మంది మూవీస్ గురించి అడుగుతున్నారు, మూవీస్ గురించి ఆర్టికల్స్ రాస్తే కానీ, మూవీస్ గురించి నేను ఒక బ్లాగ్ రన్ చేస్తే ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలని. సో ఇక్కడ చూస్తే కనుక మూవీస్ రిలేటెడ్గా నేను కొన్ని ఇంటర్నల్ టాపిక్స్ ని తీసుకోగలిగింది, మైక్రో నీషెస్ అనేవి. ఈ మైక్రో నీషెస్ లో మనకి తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా సరే ఇటువంటి వాటి మీద వెళ్ళినట్టయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు అన్ని మిక్స్ అయ్యొద్దు. మూవీస్ అనగానే చాలా మంది ప్రతి ఒక్కటి మిక్స్ చేస్తూ వెళ్తారు, అలా వెళ్ళొద్దు. వన్స్ మీ వెబ్సైట్ ర్యాంక్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళేంత వరకు మీరు ఏదైనా ఒక టాపిక్ ని తీసుకొని దాని మీద మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే మూవీ రివ్యూస్. సో కొత్త మూవీ ఏది వస్తుందో ఆ రోజు రిలీజ్ అయిందంటే ఫస్ట్ రివ్యూ పెట్టేయాలి, మీరు వెంటనే పెట్టేయాలి. ఎంత ఫాస్ట్గా పెడితే మీకు అంత బెటర్. సో మూవీ రివ్యూస్కి అంత డిమాండ్ ఉంటుంది. ఇది కొత్త సైటా పాత సైట్ అని కాదు, ఎవరు ఫాస్ట్ అప్డేట్ పెడితే అంత ఫాస్ట్గా ఆ రివ్యూ సంబంధించి వ్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మూవీ రివ్యూస్ గురించి ఎస్పెషల్లీ రివ్యూసే, దాంట్లో ఇంకా వేరే టాపిక్స్ ఏం డిస్కస్ చేయకూడదు. మూవీ రివ్యూస్ అది చిన్నదవ్వండి పెద్దదవ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్క మూవీ గురించి రివ్యూస్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఈవెన్ ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా సరే రివ్యూ ఈజ్ రివ్యూ. సో దాని రిలేటెడ్గా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓటీటీ మూవీ అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏవైతే మూవీస్ ఉంటాయో థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ నెక్స్ట్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ప్రైమ్ ఓటీటీలో ఏమున్నాయి, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఏమున్నాయి, లేకపోతే మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటిలో ఆహాలో కానీ ఇలాగా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ, లేకపోతే దాంట్లో వచ్చిన మూవీస్ కానీ, ఇంకేమైనా యాక్షన్ థ్రిల్లర్స్ కానీ, సో స్పెషల్ సిరీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు డిజైన్ చేసిన సిరీసెస్ కానీ, వాటి గురించి మనం ఓటీటీ మూవీ అప్డేట్స్ అని చెప్పేసి ఓన్లీ ఓటీటీస్ రిలేటెడ్గా మాత్రమే కంటెంట్ పెడుతూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐఎండిబి మూవీస్ అనమాట. సో ఈ ఐఎండిబి మూవీస్ అంటే మనకు ఆల్రెడీ రేటింగ్ ఉంటుంది, మూవీస్ అనేది కూడా ఒక రేటింగ్ అనేది ఉంటుంది. ఈ ఐఎండిబి రేటింగ్ ఏంటంటే మన ఆ మూవీస్ బెటర్గా ఉంది అనే దాన్ని డిసైడ్ చేస్తాం. కొంచెం ఫేమస్ అని చెప్పుకోవచ్చు రివ్యూ రేటింగ్స్లో. ఐఎండిబిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ పెద్ద స్టాండర్డ్ నెట్ఫ్లిక్స్ రిలేటెడ్గా ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఐఎండిబి మూవీస్ అని చెప్పేసి మనకి లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఐఎండిబిలో మనకి మంచిగా ఎక్కువ లైక్ 6 to 7 ఉండే ఐఎండిబి మూవీస్ లిస్టే ఉంది, లేకపోతే 8 to 9 ఉండే ఐఎండిబి మూవీస్ ఉంది, 9 కంటే ఎక్కువ ఐఎండిబి రేటింగ్ వచ్చిన మూవీస్ ఏమున్నాయి, ఇలాగా ప్రతి ఒక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఐఎండిబి మూవీస్ అనే టాపిక్ మీద మనం ఒక బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు. అది కూడా మనకి మైక్రోనిష్ కిందనే వర్క్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మూవీ గాసిప్స్. సో మూవీస్లో చాలా గాసిప్స్ వస్తాయి అక్కడ, అంటే లైక్ నిజానికి ఉండేటేమో కానీ అన్ని కూడా క్రియేట్ చేసినవి ఉంటాయి. సో వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈ హీరోయిన్ అలా ఉంది, ఆ హీరో అలా ఉన్నాడు, ఆ హీరో అది కొన్నాడు, ఈ హీరో ఇది కొంది, సో వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, అక్కడ పడ్డారు, ఇక్కడ పెరిగారు. సో ఇంకా దానికి లిమిటేషన్ అయితే ఉండదు. వాళ్ళ ఒక గాసిప్ అంటే గాసిప్పే.
సో దానికి అర్థం పర్థం ఏమి ఉండదు. అటువంటి గాసిప్స్ గురించి కూడా మనం ఒకటి రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే జనాలు అటువంటి గాసిప్స్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఒక హీరోయిన్ ఫోటో పెట్టి ఒక చిన్న టైటిల్ పెట్టామంటే చాలు, దాంట్లోకి వెళ్ళి మ్యాటర్ ఉన్నా లేకపోయినా చదివేస్తారనమాట. సో అది మీరు చూస్తూనే ఉంటారు, చాలా వరకు రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికైతే మనం ఈ మూవీ గాసిప్స్ అనే టాపిక్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే హీరో అండ్ హీరోయిన్స్ అప్కమింగ్ ఫిల్మ్స్. సో నెక్స్ట్ వాళ్ళు ఎటువంటి ఫిల్మ్స్ చేయబోతున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ లో సైన్ చేశారు, ఎవరితో వర్క్ చేస్తున్నారు, సో ఈ హీరోకి నెక్స్ట్ మూవీస్ ఎన్ని ఉన్నాయి, ఎప్పటి వరకు వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంది, ప్రజెంట్ ఏ మూవీ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ అప్డేట్స్ ఇస్తూ సో అప్కమింగ్ లో వచ్చే మూవీస్ అన్నిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు. ఓన్లీ అప్కమింగ్ మూవీస్, ప్రజెంట్ రన్ అయ్యేవి కాదు, మనకి ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రవితేజ ఉన్నాడు, లేకపోతే బాలకృష్ణ ఉన్నాడు, లేకపోతే మనకి ఏవైతే వీళ్ళు వస్తుంటాయి కదా నెక్స్ట్ మూవీ రాబోతున్నాయి, ఆ అప్కమింగ్ మూవీ అప్డేట్స్ మాత్రమే మీరు పెడుతూ వెళ్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్లో రన్ అయ్యే వాటికంటే కూడా ముందు ముందు ఏవైతే వస్తున్నాయి వాళ్ళ మూవీ ఐ మీన్ హీరో సంబంధించి కానీ, ప్రొడ్యూసర్ సంబంధించి కానీ, లేకపోతే డైరెక్టర్ సంబంధించి కానీ చూస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ సపోజ్ మనకి రాజమౌళి ఉన్నాను, రాజమౌళి నెక్స్ట్ మూవీస్ అని, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాగా అప్కమింగ్ రిలేటెడ్ డేటాని మాత్రమే మెయింటైన్ చేస్తూ మనం ఒక మూవీస్ రిలేటెడ్గా మనం ఒక మైక్రో నిష్ని అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే బయోగ్రఫీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ అనమాట. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్, హీరోయిన్స్, యాక్టర్స్, సో ఇలా ప్రతి ఒక్కటి, ఈవెన్ సీరియల్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాంట్లో కొంచెం సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళకి కొంత ఫేమ్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీ రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పెట్టొచ్చు. అంటే లైక్ వాళ్ళు ఎలా పెరిగారు, ఎప్పుడు వచ్చారు మూవీ ఇండస్ట్రీలోకి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి, వాళ్ళ స్టడీస్ ఏంటి, సో ఎటువంటి మూవీస్ తీశారు, ఏ మూవీస్లో సక్సెస్ వచ్చింది, వాళ్ళకి ఏం అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏ ఏరియాలో ఉంటారు వాళ్ళు, లైక్ ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్ ఏంటి, సో అలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ కూడా మనం ఒక మూవీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి గురించి ఒక బయోగ్రఫీ రిలేటెడ్గా మనం ఒక వెబ్సైట్ అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే షూటింగ్ లొకేషన్ అప్డేట్స్ అండ్ డేట్స్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే పుష్ప మూవీ వచ్చింది, పుష్ప మూవీ వచ్చిన తర్వాత పుష్ప మూవీ ఎక్కడ తీశారు ఏంటి అలా అప్డేట్స్ వస్తుంటాయి కదా, అలాగా షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ తీశారు ఏంటి, కొన్ని వేరే కంట్రీస్కి వెళ్ళి తీస్తూ ఉంటారు, ఆ లొకేషన్స్ ఏంటి, సో పలానా ఒక సాంగ్ వచ్చేసి ఈజిప్ట్లో తీశారు, పలానా సాంగ్ వచ్చేసి ఇంకో ఏరియాలో తీశారు, పలానా సాంగ్ వచ్చేసి యుఎస్లో తీశారు, ఇలాగ ప్రతి ఒక్క దాన్ని కవర్ చేస్తూ కూడా షూటింగ్ లొకేషన్స్ కానీ, ఇప్పుడు క్రైమ్ సీన్స్ కానీ ఇలాంటి ఎక్కడ తీస్తూ ఉంటారు ఏంటి, ఆ మూవీ రిలేటెడ్గా ఏమున్నాయనేది కూడా ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్ లో మూవీస్ ఉంటాయో వాటికి సంబంధించి షూటింగ్ లొకేషన్ అప్డేట్స్ గురించి, అండ్ దెన్ డేట్స్ గురించి, ఏ టైంలో తీసారు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా షూటింగ్ లొకేషన్ అప్డేట్స్ కానీ, దానికి సంబంధించిన డేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ మనం ఓన్లీ దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది మేడం. ఓన్లీ లొకేషన్ బేస్డ్ గానే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమేమి ఉంటాయి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఎటువంటి మూవీస్ తీస్తారు, సో ఇలాగా అక్కడ ఉన్న లొకేషన్స్ ఏంటి, ఎటువంటి మూవీస్ తీయడానికి అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా మనం ఒక టైప్ ఆఫ్ మూవీని తీయాలంటే ఎటువంటి లొకేషన్స్కి వెళ్ళి తీయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక నెట్వర్త్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ అనమాట. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ఎర్న్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన నెట్వర్త్ కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ, రామ్ చరణ్ కానీ, ఇలాగైతే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు కానీ, లేకపోతే మన హీరోయిన్స్ చూసుకుంటే కనుక రకుల్ ప్రీతి సింగ్ కానీ, ఇలా కొంచెం ఫేమస్ అయిన అనుష్క, ఇలా వాళ్ళు ఉంటారు కదా, చాలా డేస్ నుంచి మూవీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా నెట్వర్త్, వాళ్ళ సంపాదన ఏంటి, వాళ్ళు ఎటువంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇలా వాళ్ళకి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా, అంటే ఫినాన్షియల్ రిలేటెడ్గా ఒక లగ్జరీ లైఫ్ రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా మన ఈ నెట్వర్త్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బ్లాగ్ ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ లగ్జరీ కార్స్ అని చెప్పేసి మనం ఒక ఆర్టికల్, అల్లు అర్జున్కి ఇన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం ఒక ఆర్టికల్ రాసుకుంటూ దాంట్లో ఏమేమి లగ్జరీ కార్స్ ఉన్నాయి, ఎటువంటి కార్స్లో తిరుగుతాడు, ఎంత పెట్టుకున్నాడు ఏంటి, నెక్స్ట్ అల్లు అర్జున్ డ్రెస్సుల గురించి మీకు తెలుసా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాస్తాం, దాంట్లో అల్లు అర్జున్ వేసుకునే టీషర్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది, పెట్టుకునే స్పెట్స్ కాస్ట్, సో ఇలాగా ఒక నెట్వర్త్ అంటే లైక్ వాళ్ళ యొక్క ఉన్న లగ్జరీ లైఫ్ని మనం చూపిస్తూ ఒక నెట్వర్త్ బేస్డ్గా మనం ఒక టాపిక్ని అయితే తీసుకెళ్లొచ్చు. అది కూడా మనకి మైక్రో నీష్ కింద ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ ఎగ్జాంపుల్స్గా మాత్రమే చెప్తున్నాను మీకు. సో మీరు వర్క్ చేసే దాన్ని బట్టి ఇక మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వన్ బై వన్ చెప్పాను. ఇప్పటివరకు మనం కంప్లీట్గా హెల్త్ గురించి, టెక్నాలజీ గురించి, ట్రావెల్ గురించి, ఫుడ్ రెసిపీస్ గురించి, పెట్స్ గురించి, ప్లాంట్స్ గురించి, ఫోటోగ్రఫీ అండ్ మూవీస్ రిలేటెడ్గా మనం అయితే చూడడం జరిగింది. సో మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ తెలుసుకోవాలనుకున్నారు, ఏ టాపిక్స్ మీద వర్క్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోస్ అనేవి, ఫ్రీ బ్లాగింగ్ ట్యూటోరియల్ 2024 అని చెప్పి ఇక్కడ 9 days బ్యాక్ ఒక వీడియో చేశాను, 8 days బ్యాక్, 7 days, 5 days, 3 days, 12 hours. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే బ్లాగింగ్ సిరీస్ లో ఈ ఫిబ్రవరి అంటే 2024 ఫిబ్రవరిలో కంటిన్యూగా పెడుతూనే వస్తున్నాను కంటెంట్. ఇఫ్ మీరు లేట్ గా చూసినప్పటికీ కూడా
మీరు దీని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ అన్ని కూడా చూడండి. వీడియోస్ చూస్తే తప్పకుండా మీరు మంచి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తారు. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఒక బ్లాగ్ని స్టార్ట్ చేసి మీ బ్లాగింగ్ కెరియర్లో ఈజీగా మీరైతే అనుకున్నారు 1 ఇయర్లో అంటే ఎవ్రీ మంత్ $1000 ఎర్న్ చేయాలనే స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి నేను చెప్పే టాపిక్స్ అన్నింటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే తప్పకుండా మీరు బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవుతారు. ఫర్దర్గా ఎవరికన్నా బ్లాగింగ్ సంబంధించి ట్రైనింగ్ కావాలి అనుకుంటే, అంటే స్పెషల్ ట్రైనింగ్ కావాలి, పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించి కూడా నా వెబ్సైట్ digitalkhammam.com మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత digitalkhammam.com అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీ మొబైల్ నుంచి ఆర్ సిస్టమ్ నుంచి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు హాయ్ అని పెట్టి నేను బ్లాగింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను, మాకు డీటెయిల్స్ కావాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంత టైం స్పెండ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీకు ప్రైసింగ్ ఎంత అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఈ వీడియోస్ చూసి బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు, మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే డొమైన్ మరియు హోస్టింగ్ అయితే కావాలి. సో నేను ఇక్కడ చూపించే వీడియోస్ లో కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వర్డ్ ప్రెస్ మీద వర్క్ అవడం జరుగుతుంది. సో వర్డ్ ప్రెస్ కి మనకి డొమైన్ మరియు హోస్టింగ్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో హోస్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు బై హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు హోస్టింగర్ వాళ్ళ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇలా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ నుంచి హోస్టింగ్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళు మాకు వాట్సాప్ చేసినట్టయితే కనుక మేము ఇలా హోస్టింగ్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నాం, మీ అఫిలియేట్ లింక్ ద్వారా వెళ్దామని మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే నేను వాళ్ళకి డిస్కౌంట్ కోడ్, అదే విధంగా ఫ్రీ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీమియం థీమ్, జనరేట్ ప్లస్ ప్రీమియం థీమ్, అదేవిధంగా ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగిన్ అయితే రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ థీమ్ మరియు ప్లగిన్ యూస్ చేసి మీ బ్లాగ్ ని చాలా ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డెమో లైబ్రరీ నుంచి మంచి థీమ్ ని ఇంపోర్ట్ చేసుకుని మీ బ్లాగ్ ని కంటిన్యూ చేసుకుని అది మీకు చాలా లైట్ గా ఉండడం వల్ల గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం మీరు SEO అడ్వాన్స్ లెవెల్లో చేసుకోవడానికి మీకు ర్యాంక్ మ్యాథ్ SEO ప్రో ప్లగిన్ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే కామెంట్ సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉంటాయో ఆ అప్డేట్స్ కమ్యూనిటీలో ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు కమ్యూనిటీ ట్యాబ్ ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా నా నుంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మిస్ చేసుకోకండి. సో బ్లాగింగ్ రిలేటెడ్ ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళందరి కోసం నేనైతే కొంచెం స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.